కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏడాది పూర్తయినా రేవంత్ పాలన ఆశాజనకంగా లేదన్నారు. మహిళలను బస్సు ఎక్కించారే గాని బస్సు వాగ్దానము నెరవేర్చలేదని తమ్మినేని ఎద్దేవా చేశారు. రైతులకు రాయితీలు ఇవ్వలేదన్నారు. ఖమ్మంలో సిపిఎం నగర 18వ మహాసభలో తమ్మినేని ముఖ్య అతిథిగా మాట్లాడారు. రైతు భరోసా 15,000 ఇస్తానని చెప్పి కాంగ్రెస్ గత ప్రభుత్వం ఇచ్చిన 10,000 సహాయం కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాదం, నియంతృత్వం, మైనార్టీలపై దాడులు వంటి వాటిపై పోరాడతామని తమ్మినేని చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ యొక్క పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ యొక్క మతోన్మాదం, నియంతృత్వం, లౌకిక వాదాన్ని వ్యతిరేకించడం, మైనారిటీలపైన దాడులు, నిర్బంధాలు, వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒక సంవత్సరం పాటు చూసినప్పటికీ ఆశాజనకంగా లేదు. అనేక వాగ్దానాలు అమలు జరగలేదు. ఒక మహిళలను బస్సు ఎక్కించడం తప్ప ఏ ఒక్క వాగ్దానం పూర్తిగా నెరవేరలేదు. రైతాంగానికి ఇస్తా అన్న రాయితీలు ఇవ్వలేదు. గతంలో వచ్చిన రైతు భరోసా కూడా 15,000 ఇస్తా అని చెప్పి ఉన్న 10,000 కూడా ఇవ్వట్లేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తా అన్నాడు, అది ఊసేలేదు. మహిళలకు ఇంటింటికి 2,500 ఇస్తా అని చెప్పారు, అది కూడా మాట్లాడడం లేదు. మరొక పక్క హైడ్రా, మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన, దామగుండం ప్రాజెక్టు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి ప్రజలపైన దాడులు చేస్తున్నారు. పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు.